మోడలింగ్ అండ్ థింకింగ్ అలౌడ్. హలో టీచర్స్, బోధన దృశ్య మాలికకు స్వాగతం. ఈ వీడియోలో టీచర్ మోడలింగ్ అని పిలువబడే లెసన్ ఫెసిలిటేషన్ యొక్క బోధనా అభ్యాసాన్ని మనం చూస్తాము. మనం ప్రారంభించే ముందు తరగతి గది దృశ్యాన్ని చూద్దాం. ఈ దృశ్యంలో టీచర్ ఒక భావనను వివరించడానికి ఉపయోగిస్తున్న పద్ధతిని గుర్తించండి. స్టూడెంట్స్, పాఠ్యపుస్తకంలోని మొదటి సమస్యను పరిష్కరిద్దాం. 45వ పేజీని తెరవండి. మీరు వీడియోని ఇక్కడ పాజ్ చేసి బోర్డుపై ఉన్న మ్యాథ్స్ ప్రాబ్లంను చదవండి. ఇప్పుడు ఈ లెక్కను మనం ఎలా చెయ్యాలో చూద్దాం. రాజేష్ తయారు చేయాల్సిన మొత్తం లడ్డూల సంఖ్య మనం కనుగొనాలి. దశలవారీగా ఆలోచిద్దాం. మొదట మన దగ్గర ఏం ఉందో చూద్దాం. ఒక బాక్సులో 10 లడ్డూలు పడతాయి. మన వద్ద అలాంటివి 25 బాక్సులు ఉన్నాయి. మనం 25 బాక్సుల్లో పట్టే మొత్తం లడ్డూల సంఖ్యను లెక్కించాలి. ఉదాహరణకు మనం ఈ లెక్కను ఎలా చెయ్యాలి? మనం 25 సార్లు పదే 10 లడ్డూలను జోడించవచ్చు. నేను అలా చెయ్యాలా? కానీ దానికి కొంత సమయం పట్టవచ్చు. వేరే వేగవంతమైన మార్గం ఏదైనా ఉందా? అవును, మనం గుణకారాన్ని ఉపయోగించవచ్చు మరియు ఒక బాక్స్లోని లడ్డూల సంఖ్యను బాక్సుల సంఖ్యతో గుణించవచ్చు. నేడు ఈ లెక్కను చేయడానికి మరొక మార్గాన్ని కూడా నేను మీకు చూపిస్తాను. మీరు 12ని 10+2గా విభజించి ఆపై 25తో వాటిని విడిగా గుణించి 2 ఫలితాలను జోడించవచ్చు. ఇప్పుడు మీరు పాఠ్యపుస్తకంలో తదుపరి లెక్కను చేయండి. ఈ దృష్టాంతంలో టీచర్ ఒక లెక్కను ఎలా చేయాలో మోడలింగ్ చేయటం, లెక్క యొక్క ప్రతి దశ ద్వారా స్టూడెంట్స్ తన ఆలోచన ప్రక్రియను పంచుకోవటం మనం గమనించాం. ఈ విధానాన్ని బోధనలో థింక్ అలౌడ్ అని పిలుస్తారు. బోధించేటప్పుడు మోడల్ చేయటం మరియు థింక్ అలౌడ్ చేయటం చాలా ముఖ్యం. ఎందుకంటే అది కనిపించని ఆలోచన ప్రక్రియలను దృశ్యమానం చేస్తుంది. స్టూడెంట్స్కు ఏమి చేయాలనేది మాత్రమే కాకుండా ఒక సమస్యను ఎలా మరియు ఎందుకు ఒక నిర్దిష్ట మార్గంలో పరిష్కరించాలనేది కూడా అర్థం చేసుకోవడానికి సహాయపడుతుంది. నేటి వీడియోలో మనం ఈ బోధనా అభ్యాసంపై దృష్టిని కేంద్రీకరిద్దాం. ఈ వీడియో ముగిసేసరికి మీరు వీటిని చేయగలుగుతారు. ప్రభావవంతమైన బోధనా ప్రవర్తనలుగా మోడలింగ్ మరియు థింక్ అలౌడ్కు సంబంధించిన ప్రాముఖ్యతను వివరించడం. ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ అనగా సమస్య పరిష్కార నైపుణ్యాలు మరియు సంభావిత అవగాహనను పెంపొందించడంలో విద్యార్థులకు సహాయపడటానికి మోడలింగ్ అండ్ థింక్ అలౌడ్ అమలు చేయటం. టీచర్ మోడలింగ్ను టీచర్ తన ఆలోచన ప్రక్రియను మౌఖికంగా చెప్పేటప్పుడు నైపుణ్యం లేదా కాన్సెప్ట్ను స్పష్టంగా ప్రదర్శించే లేదా అమలు చేసే ఒక ప్రక్రియ. ఈ విధానం విద్యార్థులకు ఏమి చెయ్యాలో అర్థం చేసుకోవడంలో మాత్రమే కాకుండా ఎందుకు మరియు ఎలా నిర్ణయాలు తీసుకోవాలి అని కూడా మార్గనిర్దేశం చేస్తుంది. ఈ అభ్యాసం ముఖ్య అంశం గట్టిగా ఆలోచించటం. ఇక్కడ టీచర్ ఒక పనిని ప్రదర్శించేటప్పుడు తన ఆలోచన ప్రక్రియను వివరిస్తారు. సమస్యలను ఎలా పరిష్కరించాలో, విధానాలను ఎలా వర్తింపచెయ్యాలో మరియు కాన్సెప్టులను మరింత సమర్థవంతంగా ఎలా గ్రహించాలో స్టూడెంట్కు విజువల్గా వివరించడంలో ఇది సహాయపడుతుంది. ఇప్పుడు ఈ ప్రశ్నకు సమాధానం ఇవ్వడానికి ప్రయత్నిద్దాం. టీచింగ్ ప్రక్రియలో మోడలింగ్ మరియు థింక్ అలౌడ్ ఎక్కువగా ఎక్కడ ఉపయోగిస్తారని మీరు అనుకుంటున్నారు? అద్భుతం! తరగతిలో కొత్త కాన్సెప్ట్లు లేదా నైపుణ్యాలను పరిచయం చేసేటప్పుడు మోడలింగ్ ప్రధానంగా ఉపయోగించబడుతుంది. దానితో పాటు కాన్సెప్టును బలోపేతం చేసేటప్పుడు లేదా సాధారణంగా తప్పుగా అర్థం చేసుకున్న వాటిని స్పష్టం చేసే మోడలింగ్ అమూల్యమైన మద్దతు అందిస్తుంది. ఇది ఎలా పనిచేస్తుందో చూద్దాం. క్లాస్లో బోధించేటప్పుడు మనం ముందుగా కాన్సెప్ట్ను వివరించి స్టూడెంట్స్ ఆ కాన్సెప్ట్లోని ప్రాథమిక విషయాలను అర్థం చేసుకున్నారా లేదా అని నిర్ధారించాలి. అప్పుడు మనం స్టూడెంట్స్కు స్పష్టంగా ప్రదర్శించటం ద్వారా కాన్సెప్ట్ను మోడల్ చేస్తాం. ఇందులో పనిని నిర్వర్తించడం, ప్రక్రియను వివరించటం మరియు ఏమి ఆలోచిస్తున్నామనేది తెలిసేలా చేయడానికి థింక్ అలౌడ్ వంటివి ఉంటాయి. దీని తర్వాత స్టూడెంట్స్కు ఆ పాఠంలో లేదా సమీప భవిష్యత్తులో ఇలాంటి కార్యాచరణను పూర్తి చేసే అవకాశాన్ని మనం అందించాలి.
ఈ ప్రక్రియ టీచర్ సెంటర్డ్ దశ మరియు గ్రాడ్యువల్ రిలీజ్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ మోడల్లో డూ అనే దశగా పిలువబడుతుంది. స్కిల్ లేదా కాన్సెప్ట్ ఎలా అన్వయించబడుతోందో స్టూడెంట్స్ అర్థం చేసుకోవడానికి ఇది సహాయపడుతుంది. గ్రాడ్యువల్ రిలీజ్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ మోడల్ రెండవ దశ వీ డూ. ఇక్కడ టీచర్ మరియు స్టూడెంట్స్ కలిసి పనిచేస్తారు. అలానే స్టూడెంట్ స్కిల్ లేదా కాన్సెప్ట్ను అభ్యసిస్తుండగా క్రమంగా వారికి మరింత బాధ్యతను బదిలీ చేస్తూ టీచర్ మార్గదర్శకత్వం మరియు మద్దతును అందిస్తారు. ఈ దశలో మోడలింగ్లో టీచర్ మరియు స్టూడెంట్స్ ఇద్దరూ ఉండవచ్చు. వారు ఒక విధానాన్ని అమలు చేయడానికి మరియు అంతిమ లక్ష్యాన్ని చేరుకోవడానికి కలిసి పనిచేయటం ద్వారా జ్ఞానాన్ని పంచుకోవచ్చు. ఇప్పుడు సరితా టీచర్ తరగతి గదిలో టీచర్ మోడలింగ్ పై కొన్ని చిట్కాలను పంచుకోవడాన్ని చూద్దాం. మొదటి చిట్కా, ప్లాన్ యువర్ టాస్క్ అండ్ థింకింగ్ ప్రాసెస్. మోడలింగ్ విషయానికి వస్తే నేను నా పనిని మరియు నా ఆలోచన ప్రక్రియను ప్లాన్ చేయటం ద్వారా ప్రారంభిస్తాను. నేను నా స్టూడెంట్స్కు ఏమి చెయ్యాలో లేదా ఎలా ఆలోచించాలో అన్నది ఎలా చూపించగలను అని నన్ను నేను ప్రశ్నించుకుంటాను. ఉదాహరణకు, నేను మ్యాథ్స్ లెక్కను ఎలా చేయాలనేది మోడలింగ్ చేసేటప్పుడు స్టూడెంట్స్కు ఉండే సాధారణ ప్రశ్నలు లేదా అపోహలను ముందుగా ఊహించడానికి ప్రయత్నిస్తాను. తర్వాత మోడలింగ్ చేసేటప్పుడు నేను ఎక్స్ప్లిసిట్ అనగా స్పష్టంగా ఉంటాను. థింక్ అలౌడ్ చేస్తున్నప్పుడు నేను తీసుకునే ప్రతి నిర్ణయాన్ని స్పష్టంగా వివరించేలా చూస్తాను. ఒక సమస్యను పరిష్కరించడంలో ఉన్న దశల గురించి మరియు ప్రతిదాని వెనుక ఉన్న రీజన్ గురించి కూడా నేను చాలా నిర్దిష్టంగా ఉంటాను. ఉదాహరణకు, రీడింగ్ కాంప్రహెన్షన్ బోధించేటప్పుడు పాఠాన్ని బాగా అర్థం చేసుకోవడానికి సందర్భోచిత ఆధారాలను అనగా కాంటెక్స్చువల్ క్లూస్ ఉపయోగించటం వంటి వ్యూహాలను నేను స్పష్టంగా చర్చిస్తాను. క్లియర్ మరియు సింపుల్ లాంగ్వేజ్ను ఉపయోగించటం అనేది మోడలింగ్ చేస్తున్నప్పుడు తదుపరి చిట్కా. నేను కష్టమైన పదాలను లేదా సంక్లిష్ట భాషను ఉపయోగించను. బదులుగా నా స్టూడెంట్స్ సులభంగా అర్థం చేసుకోగలిగే స్పష్టమైన మరియు సరళమైన పదాలను నేను ఎంచుకుంటాను. ఇది భావనను మరింత సులభతరం చేయడానికి సహాయపడుతుంది. మోడలింగ్లో తదుపరి చిట్కా ఏమిటంటే తెలిసి తప్పులు చేయటం. మేక్ కాన్షియస్ మిస్టేక్స్. కొన్నిసార్లు సంఖ్యలను తప్పుగా కూడటం వంటి లెక్కలను బోర్డుపై చేసేటప్పుడు నేను ఉద్దేశపూర్వకంగా తప్పులు చేస్తాను. అప్పుడు నేను తప్పును సరిదిద్దడానికి కౌంటర్లు లేదా నెంబర్ లైన్ వంటి టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్స్ను ఉపయోగిస్తాను. పొరపాట్లు చేయటం అనేది నేర్చుకోవడంలో సాధారణ భాగం మరియు సమస్య పరిష్కార ప్రక్రియను మెరుగ్గా అర్థం చేసుకోవడంలో వారికి సహాయపడుతుందని ఇది నా స్టూడెంట్స్కు చూపుతుంది. మోడలింగ్లో నా తదుపరి చిట్కా ఏమిటంటే వివరణ మరియు మోడలింగ్ మధ్య వ్యత్యాసం చేయటం. నా లెసన్ ఎక్స్ప్లెనేషన్ మరియు మోడలింగ్ మధ్య వ్యత్యాసాన్ని నేను ఎల్లప్పుడూ నిర్ధారిస్తాను. మోడలింగ్ చేయడానికి నేను ఆ తరగతిలో ఏదో ఒక సమయంలో చేయమని స్టూడెంట్స్ను అడుగుతున్న పని లేదా పనిలోని భాగాలను నేను చేయాల్సి ఉంటుంది. ఇది కేవలం సూచనలు ఇవ్వటం లేదా కార్యాచరణను వివరించటం కంటే భిన్నం, ఎందుకంటే ఇందులో డెమాన్స్ట్రేషన్ ఉంటుంది. ఉదాహరణకు, కరేజియస్ అనే పదాన్ని బోధించడానికి నేను కేవలం ఒక డెఫినిషన్ మాత్రమే ఇవ్వను. దానితో పాటు నిజ జీవిత పరిస్థితులలో ఈ పదాన్ని ఎలా ఉపయోగించాలో స్టూడెంట్స్కు చూపించడానికి మరియు ఆ పదాన్ని ఉపయోగించి ఒక వాక్యాన్ని నిర్మించమని వారిని అడగడానికి నేను కరేజ్కి సంబంధించి వ్యక్తిగత ఉదాహరణలను పంచుకుంటాను లేదా కథలలో సాహసోపేతమైన పాత్రలను విశ్లేషిస్తాను. దీనితో మనం ఈ వీడియో చివరకు చేరుకున్నాము. ఈ రోజు మనం ఏమి కవర్ చేశామో ఇప్పుడు ఒకసారి చూద్దాం. టీచర్ మోడలింగ్ అంటే ఏమిటి మరియు అందులో టీచర్ డెమాన్స్ట్రేషన్ మరియు థింకింగ్ అలౌడ్ వంటివి ఎలా చేయాలో అర్థం చేసుకోవడం ద్వారా మనం వీడియోను ప్రారంభించాం. తరగతి గదిలో టీచర్ మోడలింగ్ యొక్క ప్రాముఖ్యతతో పాటు అది పాఠాన్ని ఎలా సులభతరం చేస్తుంది అని మనం చూసాం. ఆ తర్వాత క్లాస్ రూమ్లో టీచర్ మోడలింగ్ ఎలా చేయాలో చర్చించాం. అలాగే కొన్ని ముఖ్యమైన చిట్కాలు మరియు క్లాస్ రూమ్లో అవి ఎలా కనిపిస్తాయో ఉదాహరణలతో చూసాం. మీరు ఈ ఇన్సైట్లు మీ పాఠాలలో ఉపయోగించుకుని మీ రోజువారీ క్లాసులను టీచర్ మోడలింగ్ను చేస్తారని మేము ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ.